నమస్కారం, నేను మీ జీవిత. హైదరాబాద్ లో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో జరిగిన ఈ మార్క్ డార్క్ లో వివిధ భాగాల సిబ్బంది పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితిలో స్పందించవలసిన విధానంపై అవగాహనకు మాక్ డ్రిల్ నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో 2 నిమిషాల పాటు సైబర్ మోగింది. నగరంలోని 4 ప్రాంతాల నుంచి కొనసాగిన మాక్ డ్రిల్స్ ను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. ఒక భవనంలోకి వెళ్లి కాల్పులు జరిపితే అక్కడే ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లుగా దృశ్యాలను మార్క్ డ్రిల్ లో ప్రదర్శించారు. 4 గంటల నుండి ఇప్పుడు కేవలం 1 గంట మిగిలి ఉంది. సరిగ్గా 4 గంటలకు ICCC ఏదైతే కోఆర్డినేషన్ సెంటర్గా వ్యవహరిస్తుందో ఇక్కడ నుండి ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఈ ప్రాంతం మొత్తం GHMC ప్రాంతంలో అక్కడ సైరన్స్ మోగుతాయి. అంటే వార్ సైరన్స్ అనేది దాదాపు 55 సంవత్సరాల తర్వాత దాని వాడకం అనేది ఇప్పుడు అవసరం పడింది కనుక అవి సరైన స్థాయిలో అందుబాటులో లేనందువల్ల ట్రాఫిక్ మొబైల్స్, ఇండస్ట్రియల్ సైరన్స్ ఏవైతే అందుబాటులో ఉన్నాయో అన్నీ కూడా ప్రతి జంక్షన్లో వారిని స్టేషన్ చేసి 2 నిమిషాల పాటు ఈ సైరన్ అనేది మోగుతుంది. ఈ సైరన్ మోగిన సందర్భంలో ప్రజలు ఏ విధంగా వ్యవహరించాలి అనేది వారిని కొద్దిగా మెంటల్గా, మానసికంగా ఈ సన్నాహక చర్య అనేది తీసుకోవడం అనేది దీని ఉద్దేశం. At that point of disaster, we should use the blanket as an improvised stretcher. Hold the blanket as close to the body as possible, and with the crossed hands you can lift the casualty like this. A big round of applause for these ladies, please. ఆపరేషన్ సింధూర్ పై మధుసూదన్ ఫ్యామిలీ స్పందించింది. ఉగ్రదాడిలో సర్వం కోల్పోయినని, ఆపరేషన్ సింధూర్ జరిగిందని వార్త విని సంతోషపడినట్లు మధుసూదన్ భార్య కామాక్షి తెలిపారు. పీఎం మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ కన్నీరు పెట్టుకున్నారు. మరోసారి ఉగ్రదాడి జరగదని అనుకుంటున్నట్లు కుమారుడు ముకుంద్ తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడిలో మధుసూదన్ మృతి చెందిన విషయం తెలిసిందే. We all lost our husbands. That thank to Modi that we are so innocent people, but we lost our lives. నేను పొద్దున్న లేచిన తర్వాత నేను ఆపరేషన్ సింధూర్ అనేది చూశాను. నాకు అది చూసిన తర్వాత అనిపించింది మోదీ గారు మా కోసం ఎంతో చేస్తున్నారు. మా కోసం మళ్ళీ ఇంకా వాళ్ళ పేరెంట్స్ ని కోల్పోయిన ఇంకో 27 ఫ్యామిలీస్ కోసం నాకు అనిపిస్తుంది ఇంకోటి ఇంక మన భారత్ లో ఇంకో టెర్రర్ అటాక్ జరగదేమో అని. పాక్ ఉగ్రమూకలపై భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్ లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు జాతీయ మీడియా
పేర్కొంది. ప్రస్తుతం 45 మంది మృతదేహాలను గుర్తించినట్లు వివరించింది. మరోవైపు ఈ ఆపరేషన్ లో గాయపడిన ఉగ్రవాదులకు పాక్ ఆర్మీ తన ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన మెరుపు దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి స్పందించారు. ఇంతటితో దీన్ని ఆపేస్తారని ఆశిస్తున్నానని, అందుకోసం నాకు చేతనైన సాయం చేస్తా అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్ నగర్ చౌరస్తాలోని పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. స్థానిక సీఐ నాగార్జున, ఎస్ఐ మాధవరెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనానికి సంబంధించిన పత్రాలను కూడా పరిశీలించారు. అనంతరం పలువురికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సీఐ అన్నారు. కల్వకుర్తి మండలంలోని రఘుపతిపేటలో బుధవారం ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. నిజమైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని అధికారులకు సూచించారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. గట్టు మండలం పరిధిలోని ఇందువాసినిలో నిన్న ఇంజమ్మ అవ్వ వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా కోలు కార్యక్రమాన్ని ప్రత్యేక శిక్షణ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. విద్యార్థులు ప్రత్యేక వస్తు అలంకరణతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్న అథ్లెటిక్స్ దినోత్సవ వేడుకలలో భాగంగా కల్వకుర్తి మండలం మార్చల గ్రామంలో నాగర్ కర్నూలు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కిడ్స్ డిస్ట్రిక్ట్ లెవెల్ అథ్లెటిక్స్ సెలక్షన్స్ కి ముఖ్య అతిథిగా కల్వకుర్తి జిల్లా జడ్జ్ కేశపాగ చంద్రశేఖర్ విచ్చేసి జిల్లా స్థాయి ఎంపికలకు జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి దాదాపు 200 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో క్రీడాకారులకు 4 నుంచి 7 సంవత్సరాల వయసు, 8 నుంచి 11 సంవత్సరాల వయసు, 12 నుంచి 14 వయసు గల విభాగాల్లో 18 క్రీడాంశాలను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి కేశపాక చంద్రశేఖర్, డాక్టర్ సోలబోగుల స్వాములు, సంయుక్త కార్యదర్శి అంజయ్య, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెన్నచర్ల యాదయ్య గౌడ్, భీమయ్య ప్రసాద్, పాండు, ఊడుగుంట్ల స్వామి తదితరులు పాల్గొన్నారు. అరే ఎక్కువ నెలలు క్లాస్ కొట్టట్లేదురా. పోయిందిరా మ్యాచ్ బాగా మీద వెరీ గుడ్. ఇంకొక అమ్మాయి ఆ అమ్మాయి కాదు, ఇంకొక అమ్మాయి ఈ దగ్గరనే సార్, ఈ దూరం ఉన్నది. సరే అరే క్లాప్స్ కొట్టి ఎంజాయ్ చేయరా పిల్లలతోటి. ఉరికిరా ఉరికిరా. ఉరికిరా పెట్టు, దీంట్లో దాంట్లో పెట్టు. చూడండి మటిన్ గెలవాలి ఎవరికో
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.